మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. మామాలు చిల్లర పంచాయతీ పెడుతున్నారని విమర్శించారు. బనకచర్ల పాపం బీఆర్ఎస్ దేనన్నారు. ప్రస్తుత నీటి ఒప్పందాలని బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయన్న ఆది శ్రీనివాస్ చేసిన తప్పును హరీష్ రావు ఒప్పుకోవాలని సూచించారు. తప్పు ఒప్పుకోకుండా రేవంత్పై విమర్శలు అంటూ నిలదీశారు ఆది శ్రీనివాస్. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్కి ఆహ్వానించినప్పుడు ఇంచుమించు 4 మార్లు వారితో చర్చలు జరిపినప్పుడు గోదావరి జిల్లాలను కృష్ణా నుంచి పెన్నాకు తరలించకపోయేటువంటి సందర్భంలో మాట్లాడిన మాటలు ఈరోజు తెలంగాణ ప్రజలు విస్మరించారనే మాట సందర్భంగా గుర్తు చేస్తూ మిగులు జలాలని చెప్పని వాడుకుంటే తప్పేంటి వాళ్ళని చెప్పన్నటువంటి కేసీఆర్ హరీష్ రావు గారు ఈరోజు ఈ బనకచెర్ల అంశంలో ప్రతినిత్యం 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలు అవసరం 4 టీఎంసీలు తీసుకుపోయేటువంటి కాలువలు అక్కడ దవ్వుతున్న చెప్పని తెలిసిన తదుపరి మేము దాన్ని వ్యతిరేకిస్తుంటే ఈరోజు ఇంకా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే విధంగా తేలుకుట్టిన దొంగలాగా ఉండాల్సింది పోయి క్షమించండి మహాప్రభు తెలంగాణ ప్రజలారా మా ఆయంలోని పొరపాటు జరిగింది చెప్పాల్సింది పోయి ఇంకా మా ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడిన మాటలు ఇప్పుడు చంద్రబాబుతో చర్చలు జరుపుతామంటే కూడా తప్పొట్టే విధంగా వాళ్ళు గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతూనేమో చాణక్య నీతట ఈరోజు కూర్చొని మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు గారు వస్తాయని చెప్పిన మాట మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట అంటే దీనికి ఏదో తప్పు అయినట్టుగా అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు చాణక్య నీతి అవుతుంది. ఈరోజు మేము మాట్లాడితే మాత్రం నిన్నటి మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యే అవకాశం ఉందని మీ మాట్లాడితే మ్యాచ్ ఫిక్స్ అయ్యాక అసలు మ్యాచ్ ఫిక్స్ అయిందే మీ హయాంలో. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మీరు నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడే బనకచెర్ల పైన హరీష్ రావు గారి భాగవతం బయటపడిందనే బుకాయింపులకు ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్న సందర్భాన్ని మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా 10 సంవత్సరాలు సాగునీటి శాఖ మార్చులుగా ఉండి తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ నీటిపారుదల శాఖ మార్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తేట తెల్లని చేసే విధంగా జరిగిన ద్రోహాన్ని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ అబద్ధాలతో ప్రజలను తికమక పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం తెలంగాణ సెంటిమెంట్ను అడ్డుపెట్టుకొని పబ్బం గడుపుకొని 10 సంవత్సరాలు అధికారులు ఉన్నట్టు కానీ ఇప్పుడేదో సెంటిమెంట్ రంగరించాలని చెప్పి చూస్తున్నటువంటి వైనాన్ని మీ సందర్భంగా తప్పుపడుతూ అసలు ఈ బనకచెర్ల వ్యవహారాన్ని మా ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతూ వ్యతిరేకిస్తూ కేంద్ర జలవనరుల శాఖ మార్చులకు ఇప్పటికే జనవరి నుండి మార్చి నుండి మేము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బనకచెర్లకు వ్యతిరేకంగా ఉందనేటువంటి మాటను చెబుతూ లేఖలు రాసినటువంటి అంశాన్ని కూడా చెప్పినప్పటికీ ఇది మేము మాట్లాడితేనే మేలుకున్నది ప్రభుత్వం చెప్పిన మాట. అసలు ఈ బనకచెర్ల పాపం అంతా మీ ప్రభుత్వ హయాంలో జరిగింది కదా అని చెప్పని మా